ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం మహాదేవపురం ప్రాంతంలోని కైలాస్ హిల్స్ అవెంటూరిన్ అపార్ట్మెంట్లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గీజర్లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలుపుతున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో అపార్ట్మెంట్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అగ్ని ప్రమాద సమయంలో అపార్ట్మెంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు కూడా పేలినట్లు స్థానికులు మీడియాకు వెల్లడించారు. భారీ శబ్దాలతో సిలిండర్లు పేలడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అపార్ట్మెంట్లకు సరైన సెట్ బ్యాక్లు లేకపోవడంతో మంటలు మరింత వేగంగా వ్యాపించాయని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిపాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ ఇంజిన్ సకాలంలో చేరుకోవడంతో భారీ ప్రమాదం తప్పిందని కాలనీవాసులు అంటున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఆన్ చేసావా? అయిపోయిందా? మొత్తం నేను ఏం లేదు, వస్తున్నాయి కదా ఒకటే అంటే అదే పెద్దగా అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఫీల్అప్ కూడా ఉంది కదా. కాలనీవాసులకు కూడా ఒక విజ్ఞప్తి, ఎండాకాలంలో గ్రీజర్లు హీటర్లు బంద్ చేసుకొని పోవడం, గ్యాస్ బంద్ చేసుకొని పోవడం అనేది జాగ్రత్తగా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు తాళం వేసి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఫైర్ జరిగిందనుకో ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోలేరు. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకొని ఎలక్ట్రిక్ సమస్య ఒకటి, ఫైర్ సమస్యను ఒకటి జాగ్రత్తగా పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి. అది ఎలా ఫైర్ అయింది ఏంటి అనేది పోలీస్ వాళ్ళు తేలాల్సినటువంటి సమస్య. దాన్ని ఎలా అనేది ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాం. కైలాస్ హిల్స్ కాలనీలోని ఎవెంచూరిన్ అనే అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాని ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది ఇంకా పూర్తి సమాచారం అందలేదు. పూర్తి సమాచారం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు.
ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. పోలీస్ ఫైర్ ఇంజన్ వారి సహకారంతో మంటలు ఆర్పడం అయితే జరిగింది. ఆస్తి నష్టం ఎంత జరిగిందో ఏందనేది అంచనా వేయాల్సి ఉన్నది. దాని గురించి పోలీసులు మరియు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. కాలనీ 4 గంటల ప్రాంతంలో అరౌండ్ 4-4:30 మధ్యలో జరగడం జరిగింది. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు పక్కన వర్క్ చేసే పిల్లలు చూసి మనుషుల్ని కాపాడడం కూడా జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఫైర్ వాళ్ళు విత్-ఇన్ 30 minutes లో రియాక్షన్ ఇవ్వడం జరిగింది. వారి సహకారంతోనే మంటలు ఆర్పడం కూడా జరిగింది. ఇంకా సమాచారం పూర్తిగా అందుతం లేదు. ఎందుకు జరిగింది, వైర్ ఏమైనా ఇబ్బంది జరిగిందా, ఏం జరిగింది అనేది దాన్ని ఎంక్వైరీ చేయాల్సి ఉన్నది. అంటే అది పూర్తి సమాచారం ఇంకా లేదు. గ్రీజరా లేకపోతే హీటరా ఏం జరిగింది అనేది పూర్తిగా తెలియటం లేదు. ఏ ఫ్లాట్ అయితే పూర్తిగా డ్యామేజ్ అయిందో ఆ ఫ్లాట్ మాత్రం చాలా భారీ ఎత్తున మొత్తం డ్యామేజ్ అవ్వడం జరిగింది. సిలిండర్లు ఆ ఫ్లాట్ లో ఉన్నటువంటి సిలిండర్లు బ్లాస్ట్ అవడం జరిగింది. గ్లీజర్లు, ఏసీలు అన్ని బ్లాస్ట్ అవడం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదు. థర్డ్ ఫ్లోర్ లో దాదాపు సొంత ఫ్లాటే. అందులో ఎక్కువ మంది లేడీస్ ఉండడం జరిగింది. వాళ్ళు దాదాపు 3 సంవత్సరాలుగా ఇందులో ఉండడం జరుగుతున్నది. అందులో ఒక లేడీ మాత్రం ఇప్పుడు ఉన్నది. ఇంకా మిగిలిన లేడీస్ బయటికి వెళ్ళి వచ్చేసరికి ఈ సంఘటన జరిగింది. ఎలా జరిగింది అనేది భయంలో ఉండడం వల్ల చెప్పలేకపోతా ఉన్నది. వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం పానిక్ లో ఉన్నారు. మాట్లాడతారు వాళ్ళు. నా పేరు సందేశ్ అండి. నేను అవెంచరీన్ అపార్ట్మెంట్ కైలాష్ హిల్స్ కాలనీలో మా అపార్ట్మెంట్లో నేను 3వ ఫ్లోర్లో 301లో ఉంటున్నాను. సుమారు 4 ఆ ప్రాంతంలో 4-4:30 ప్రాంతంలో నాకు కొంచెం ఈ పొగ వచ్చినట్టు డౌట్ వస్తే నేను కిందికి నా బాల్కనీకి వెళ్ళి చూసేసరికి కింద సెకండ్ ఫ్లోర్లో ఏదో అంటుకుంటున్నట్టు అనిపిస్తే అందరిని అలర్ట్ చేస్తాను. అందరినీ కిందికి ఫోన్ చేసి అందరినీ కిందికి తీసుకొని వచ్చాము. మాకు ఇంకా 2 మిత్రులు ఇక్కడ వర్కర్స్ 2 మిత్రులు ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడి పైనుంచి ఒక 2-3 పైనుంచి కిందికి పట్టుకొని వచ్చారు. ఫైర్ మొత్తం సెకండ్ ఫ్లోర్ మొత్తం చాలా మొత్తం కాలిపోయింది. అసలు ఏమీ లేదు. కంప్లీట్ ఇదైపోయింది, వాష్అవుట్ అయిపోయింది. థర్డ్ ఫ్లోర్ కూడా 301 కూడా డ్యామేజ్ అయింది. అది ఇప్పుడు లోపల ఏం డ్యామేజ్ అయింది ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చూడాల్సి ఉంటుంది. అది ఆ అంచనా మాత్రమే మేము మొత్తము చూసిన తర్వాతనే మేము చెప్పగలుగుతాము. ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేము. ఫైర్ ఇంజన్ సహకారం వల్లనే ఇది ఇంకా పెద్ద ప్రాబ్లం జరగకుండా ఆగింది. వాళ్ళు ఒక 30 నిమిషాల్లోనే వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఇంకొక 5 minutes తేడా అయితే మాత్రం ఇంకా థర్డ్ ఫ్లోర్ అంతా కూడా ఇబ్బంది అయ్యేది. మళ్ళీ 4th ఫ్లోర్ కూడా అవడానికి అవకాశం ఉండింది. కాలనీలో ఉన్న వాసులందరూ కూడా వచ్చి చాలా సహకరించారు. ఇది మా కాలనీలో నాకు తెలిసిన సమాచారం వరకు ఇదే మొదటిసారి. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి కదా గ్రీజర్ పేలడం వల్ల. అంటే ఏ కంపెనీ గ్రీజర్ అట్లా పేలుతా ఉన్నాయి? అంటే అది తను ఎవరైతే సెకండ్ ఫ్లోర్ ఎవరైతే ఉన్నారో తను చాలా పానిక్ అయ్యారు. తనని నేను అడిగినప్పుడు తను హాల్లో కూర్చున్నారంట. బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి బెడ్రూమ్లో నుంచి మంటలు వస్తున్నాయని చెప్పింది. తనే ఏదో గీజర్ ఏదో విషయం ద్వారా అయిందని చెప్తుంది. ఆ రెండిట్లలో ఏంటి క్లారిటీ అనేది మనకి ఇంకా తెలియాల్సింది ఉంది. సో అది తనతో ఒకసారి తను ఇప్పుడు కొంచెం పానిక్ లో ఉంది కాబట్టి తనతో మాట్లాడిన తర్వాత మాత్రమే మనం ఏదైనా చెప్పగలుగుతాం. సిలిండర్ కూడా బ్లాస్ట్ అవడం జరిగింది. అది బాల్కనీలో ఎవరికి ప్రమాదం జరగలేదు. థర్డ్ ఫ్లోర్ లో కూడా అందరినీ నేను అలర్ట్ చేశాను. అందరూ కిందికి వచ్చారు. థర్డ్ ఫ్లోర్ లో కూడా ఇంకొక సైడ్ ఒక పెద్ద ఆవిడ ఉంటారు. తనని కూడా లిఫ్ట్ చేసుకొని కిందికి వచ్చాము. ఇంకా కొంతమంది పైకి వెళ్ళారు. కొంచెం ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత వాళ్ళు కూడా కిందకి రావడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రస్తుతం. మా కాలనీ వాళ్ళకు చెప్పడం కంటే బిల్డర్స్ కి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మీడియా వాళ్ళు చాలా తోడ్పడాలి. ఎందుకు అంటే సెట్ బ్యాక్ లేకుండా కడుతున్నారు. వాళ్ళకు చాలా ఈ కాలనీలో ముఖ్యంగా చాలా బిల్డింగ్లకు ఓసీ లేదు. అసలు ఇప్పుడు మా అపార్ట్మెంట్ మీరు చూస్తే ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయి కాబట్టి బచాయించినాము. లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. ఎందుకంటే ఓసీ లేకుండా సెట్ బ్యాక్ లేకుండా కడుతుంటే గవర్నమెంట్ కానీ లేకపోతే మీడియా వాళ్ళు కూడా ప్రశ్నించాల్సింది పోయి దాన్ని అడ్డుకోవాల్సింది పోయి కాలనీలో వీళ్ళందరూ కూడా అక్రమాలని ముఖ్యంగా మా కాలనీలో ఓసీలు లేకుండా సెట్ బ్యాక్ లేకుండా ఇల్లులు కట్టి పెంట్ హౌస్ లేచి కింద సెల్లార్లు వేసి జనాల ప్రాణాల మీదకి తీసుకొస్తున్నారు. దీన్ని మేము ఇప్పటి నుంచి చాలా తీవ్రంగా పరిణమిస్తాము. దీని నుంచి మేము చాలా ఇదొక మాకు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇది.
ఇది ఇప్పుడు డే టైంలో జరిగింది కాబట్టి మేము అలర్ట్ అవ్వగలిగాము. అదే నైట్ టైంలో అవుతే మాత్రము చాలా ప్రాణ నష్టం కూడా జరిగేది. కానీ ఇది కేవలం బిల్డర్లు ఇప్పటికైనా ఇప్పుడు ఓసీ లేని బిల్డింగ్ ఏవైతే సెట్ బ్యాక్ లేని బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో దానికి ఆ బిల్డర్లు మాత్రమే ఫైర్ కనెక్షన్స్ అన్ని ఇప్పించాలా. దాన్ని మేము చాలా భవిష్యత్తులో చాలా సీరియస్ గా తీసుకుంటాము. ఎందుకంటే ఈ రోజు మాకు జరిగింది, రేపు పొద్దున ఇంకా ఎవరికైనా జరిగినప్పుడు దాన్ని అరికట్టలేము మనము. ఇది బిల్డర్ అండ్ జిహెచ్ఎంసీ తీసుకోవాల్సిన చర్య. దానికి మీడియా మిత్రులు కూడా తోడ్పడి సహకరించి ముందు తీసుకెళ్తే ఇట్లాంటి ప్రాబ్లం జరగదు. ఇంకొకటి ఏంటంటే ఫైర్ ఇంజన్ ఇంకా ఎక్కువ అందుబాటులో పెట్టాలి. ఎందుకంటే ఒక 2-3 ఫైర్ ఇంజన్లు సరిపోవు. ఇక్కడ గాజులామరం 150 కాలనీలు ఉన్నాయి. ఈ 150 కాలనీలకు ఎక్కడి నుంచో ఫైర్ ఇంజన్ రావడం జరిగింది. లోకల్లో కూడా ఫైర్ ఇంజన్స్ పెట్టాలి. ఎందుకంటే చాలా అన్ని అపార్ట్మెంట్స్ అవుతున్నాయి. అపార్ట్మెంట్స్ లో అవుతే చాలా కష్టం అవుతుంది. ఇండివిజువల్ హౌస్ అంటే కొంచెం మనం రోడ్కి ఒకటే ఫేస్ ఉంటుంది కాబట్టి దాన్ని ఏదైనా చేయగలుగుతాము. కానీ సెట్ బ్యాక్ లేని తరుణంలో ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. దీన్ని మేము చాలా సీరియస్ గా తీసుకొని ఇక్కడ నుంచి మేము బిల్డర్లందరినీ కూర్చోబెట్టి ఇంతకుముందు బిల్డర్లు అమ్ముకొని పోయిన బిల్డర్లకు కూడా మేము దాన్ని వాళ్ళ మీద లీగల్ కేసులు కూడా ఏదైనా పెట్టాలనుకుంటే అది కూడా చేస్తాము. అంతే అండి. ఇది 2 years అయిందండి. ఈ బిల్డింగ్ కట్టి మేము వచ్చి 2 years అవుతుంది. 2 years అయిందండి బిల్డింగ్ ఇది మేము పొజిషన్ లోకి వచ్చి. సిలిండర్ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కి జిహెచ్ఎంసీలో ఉన్న టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తొందరగా వచ్చి మేల్కొని ఓసీ లేని బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళకి ఫైర్ అదంతా ఏర్పాటు చేసి అయిపోయింది. ఓసీ లేని బిల్డింగ్లకు అయిపోయింది. కానీ ఇప్పుడు కొత్త కట్టే బిల్డింగ్లకు కానీ లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ కూడా కానీ ఓసీలు లేకుండా సెట్ బ్యాక్లు లేకుండా ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి కింద ఇల్లీగల్ గా షట్టర్లు పార్కింగ్లు కూడా లేకుండా ఇల్లీగల్ గా షట్టర్లు వేయడము, పైన పెంట్ హౌజులు కట్టడము, డివియేషన్ లో పెట్టి పెంట్ హౌజులు కట్టడం ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి మేము మా కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తాం. మా కాలనీ తరఫున మీడియా కూడా చాలా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీడియా ప్రశ్నించే గొంతు ముందు లేకుంటే ఇలాంటివి అరికట్టలేము. సో ముఖ్యంగా ఫైర్ ఇంజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెంచాలి. చాలా దగ్గరలో అంటే 30 minutes కాదు 5 నిమిషాల్లో రావాలా. అది ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.